శాస్త్రములు వీటన్నిటిలో చెప్పబడినటువంటి ప్రమాణాలనే పెట్టుకొని పంచాయతన పూజా పద్ధతి అనేటటువంటి దాన్ని చేసి చూపించారు. అంటే ఆ పద్ధతిని ఆచరణలోకి తీసుకొచ్చారు. శాస్త్రముల్లో ఉన్నటువంటి చెప్పబడినటువంటిదే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. ఆయా దేవతలకి సంబంధించినటువంటి శిలలని శిలారూపంలో ఆయా దేవతల్ని ఒకే పీఠంలో స్థాపన చేసి ఆ భగవదారాధన చెయ్యాలి. కాబట్టి అందరికీ కూడా కలిపి ఒకేసారి ఒకే సందర్భంలోనే ఒకే పీఠంలో పెట్టి అన్ని సమస్త దేవతల్ని ఒకే సందర్భంలో ఆరాధించాలి అనేటటువంటి ఆ పద్ధతిని శంకరాచార్యులు వారు తీసుకొచ్చారు. కాబట్టి ఆ పద్ధతి ప్రకారమే ఇవాళకి కూడా పంచాయతన దేవత ఆరాధన, పంచాయతన దేవస్థానాలు ఎన్నో చోట్ల మనం పంచాయతన దేవస్థానాలను చూస్తున్నాం. పంచాయతన దేవత ఆరాధన పద్ధతిని ఇవాళకి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఆ తారతమ్య భావన అనేది ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఇలా చేయడం అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది.